జిల్లా ఆందోళన నియోజకవర్గం స్నేహితులకు ఇచ్చిన విందుకు ఖర్చైన డబ్బులు ఇవ్వాలని పట్టణానికి చెందిన చాపల నరసింహులు భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో చింతకుంట మహేష్ అనే యువకుడు జోగిపేటలో ఎన్డీఓ భవనంలో ఉన్న జియో టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన చాపల నరసింహులు మత్స్య సహకార సంఘం నుంచి వచ్చిన 20,000 డబ్బులను భార్య వద్ద నుంచి తీసుకువెళ్లి ఏడుపాయల ఆలయం వద్ద బుధవారం తోటి స్నేహితులకు విందిచ్చాడు. దీంతో ఇంట్లో నుంచి తీసుకువెళ్లిన డబ్బులు ఏం చేశావని భార్య నరసింహులను నిలదీగా తన స్నేహితులతో కలిసి దావత్ చేసుకున్నామని స్నేహితుల పేర్లు చెప్పాడు. వెంటనే ఆమె మహేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి నా భర్త ద్వారా ఖర్చు చేయించిన డబ్బులను ఇవ్వాలని, లేని పక్షంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో నేడు ఉదయం మహేష్ టవర్ ఎక్కి తన స్నేహితులకు చెప్పాడు. పైసలు అది చేస్తే మా చెల్లెలకి ఆరోగ్యం బాగాలేదు సార్. అయితే ఆమెకు కొంచెం డబ్బులు ఇచ్చేస్తుంది. మేము ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసేసరికి ఆమెకు డబ్బులు ఇప్పిద్దామని చెప్పి నాకు ఫోన్ చేసినాం. నరసింహుడికి మా భర్తకు ఫోన్ చేస్తే ఆయన మొత్తం పైసలన్నీ ఖర్చు అయిపోయినాయి, ఇప్పుడు లేవు అని అంటే మరి ఎవరిని తీసుకొని మనం అది కారు వేసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి నేను మా దోస్తులను తోలుకొని వస్తున్నా, నేను పైసలు ఖర్చు పెట్టినా, నా దగ్గర 2 లక్షల రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు వస్తావా రావా, నా ఎంబడి మనుషులు ఉన్నారు కావాలంటే చూడు అంటని చెప్పి కారు తీసుకొని పులుకృష్ణ ఇంటి దగ్గర కారు ఆపి మరి చెప్పిపోయిండు. నైట్ వచ్చి నాకు ఇంటికి రా, ఇంటికి వస్తే నేను పైసలు ఇస్తాను అన్నాడు. అయితే ఈమె ఆరోగ్యం బాగాలేదు మా చెల్లెల్ది, ఆమె పైసలు ఇస్తాన్నాడు కదా, నేను చెప్తిస్తా అంటుంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర తోలుకపోయినా. వీళ్ళందరూ కలిసి తాగిరంట. నేనేమన్నా ఏం తమ్మి మరి మీరు తాగిరంట కదా, మరి ఎట్లా మరి ఇప్పుడు పైసలు లేవు, మరి నువ్వు ఇప్పిస్తున్నావు కదా, నువ్వు పైసలు ఇప్పిస్తున్నావు కదా, పైసలు ఇప్పి పెట్టాను కూడా అన్న. రికార్డింగ్ కూడా ఉంది అన్నయ్య, బాగా చెప్తా, నేను పైసలు ఇప్పిస్తా అక్క, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు హాస్పిటల్కి పోయి నాకు ఫోన్ చెయ్యు, ఏడున్నా నేను ఆ హాస్పిటల్కి కూడా నేను గూగుల్ పే చేస్తా, ఫోన్ పే చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు నేను డబ్బులు పిఎస్ పోయినా కూడా ఆడ ఏం అనలేను. ఇలా డబ్బులు మన నర్సింహులకి ఇచ్చారంట సార్, ఆయన డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఏం లేదు మా చెల్లికి కొన్ని డబ్బులు ఇచ్చేది ఇవ్వమని అంటే ఇవ్వట్లేదు సార్ అంటాను పోయినా. వాళ్ళు ఏమన్నారు, సరే అమ్మ సాయంత్రం వరకు వెయిట్ చేయు, సాయంత్రం రాని అన్నారు. సరే అని చెప్పేసి నేను నర్సింహులకు ఫోన్ చేసిన. ఆయన ఏమంటుండు, నువ్వు ఏడున్నా నిన్ను చంపేస్తా, నిన్ను మాత్రం చంపేస్తా, నేను ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు, నువ్వు ఎంత దూరం పోతావు ఎవరికి చెప్పుకుంటావు చెప్ప, నువ్వు నిన్ను చంపేస్తా, పిల్లలను చదువుకొని నిన్ను మాత్రం